హాయ్ అండి. హోటల్ స్టైల్‌లో లాగా దోసలు సన్నగా, ఎర్రగా, స్పాంజీగా రావాలి అంటే దోస బ్యాటర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా నేను ఒక టీ గ్లాస్ ఆఫ్ మినుములు కడిగేసి నానబెట్టేసాననమాట. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అయితే వేశాను. ఈ 1 గ్లాస్ మినుములకి 3 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే కడిగేసి సెపరేట్‌గా నానబెట్టాను. దేనికది సెపరేట్‌గా నానబెట్టుకుంటేనే త్వరగా నానుతాయండి. ఇవి ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకొని దోస పిండి మిక్సీ పట్టేటప్పుడు నైట్ మిగిలిపోయిన రైస్ కొంచెం వేసుకొని మిక్సీ పడితే చూసారా ఇంత స్మూత్‌గా ఉంటదనమాట. ఈ దోస బ్యాటర్‌ని ఓవర్ నైట్ అలా ఉంచేసి మార్నింగ్ లేచాక మీకు దోస బ్యాటర్ ఎంత కావాలో అంత పక్కకు తీసుకొని, దోసలు వేసే పిండిలోని కొంచెం సాల్ట్ వేసుకొని, దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్‌లో బాగా ప్యాన్ హీట్ చేసుకోవాలి. దోస వేసేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దోస వేసుకోవాలి. దోస వేశాక లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకుంటే చూసారా ఎంత ఎర్రగా కాలిందో. పచ్చిశనగపప్పు వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై బాయ్.